ఇది కూడా కొత్త స్కామ్. పేర్ని నాని గారు ఇచ్చిన లీడ్ ప్రకారం. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమంటాడంటే, నకిలీ మద్యంతో పాటు బారుల దీంతో పాటు క్యూఆర్ కోడ్, ఈ ప్రభుత్వం ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారని చెప్తుంది ప్రతి బాటిల్ మీద. అసలు క్యూఆర్ కోడ్ మేమే పెట్టాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడే క్యూఆర్ కోడ్ పెట్టాం, మీరు పెట్టడం ఏంటి అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక్కడ చాలామందికి క్యూఆర్ కోడ్ అంటే తెలుసు, చాలామందికి తెలియదు. అంటే చాలామందికి అంటే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ అంటే చాలామంది తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిన క్యూఆర్ కోడ్ అంటే ఏంటి అంటే ఫోన్పే, గూగుల్ పే ఇటువంటివి కదా. ఆ షాపుల దగ్గరికి వెళ్తే అట్లా పెడతాడు, ఆ డబ్బులు ఎంత కట్టాలో కట్టేస్తాడు. పేర్ని నాని గారు ఏమంటారంటే, మేము సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టాము అంటున్నారు, కానీ మరి షాపుల దగ్గర ఫోన్పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్లు ఎందుకు పెట్టలేదు? నగదు లావాదేవీలు ఎందుకు చెప్పాలి పేర్ని నాని గారు, మీ దగ్గర నగదు లావాదేవీలు ఎందుకు చేశారు? డిజిటల్ కరెన్సీని ఎందుకు చేయించలేదు? క్యూఆర్ కోడ్ మీరు బాగా ఎక్స్పర్ట్లు కదా క్యూఆర్ కోడ్లో, మరి ఇది ఎందుకు చేయించలేకపోయారు? మీరే చెప్పాలి పేర్ని నాని గారు. అక్కడ కూడా క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ చేసి ఉంటే అయిపోయేదిగా. అది ఎందుకంటే దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలి. మీ భాషలో, మీ నాయకుడు భాషలో దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలి. కాబట్టి అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆ క్యూఆర్ కోడ్లు పెట్టలేదు. ఇక మీడియాని వేసుకున్నాడండి ఈయన. మీడియాని వేసుకోవడం వాళ్ళకి ఏంటో కళ్ళలో కూడా మా మీడియానే గుర్తొస్తుంది. ఆ మీడియా అంటే మా ఆంధ్రజ్యోతి, మా మీడియా హౌస్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, మేమే గుర్తొస్తాం. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సను కలిగిస్తున్నాయంట. పేర్ని నాని గారు, పెద్దలు చెప్పారు నిజం చేదుగా ఉంటుందని. నిజమే, మీరు అన్నది 100% నిజం. నిజం చేదుగా ఉంటుంది. మేము రాసే వార్తలు నిజాలు కాబట్టి మీకు చేదుగా ఉంటాయి. అందులోనూ ఇవి నకిలీ మద్యం వార్తలు కదా. ఆ నకిలీ మద్యం వార్తల తాలూకు నిజాలను చూసి ప్రజలకి మీ మీద జుగుప్స కలుగుతుంది. ఆంధ్రజ్యోతి రాసే వార్తలు చూసి ప్రజలకి మీ మీద జుగుప్స కలుగుతోంది, మీరు చేసిన నకిలీ మద్యం వ్యవహారం చూసి. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుందంట. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అనాల్సిందే, నిజంగానే అనాలి. దే డిజర్వ్. ఎందుకంటే జంగారెడ్డిగూడెం చావుల్ని కల్తీ సారాతో, అప్పుడున్న నకిలీ మద్యం లేకపోతే కల్తీ మద్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అమ్మకాలతో తీసిన ప్రాణాల సంఖ్య వందల్లో ఉంది. జంగారెడ్డిగూడెంలో ఒకేసారి 27 మంది చనిపోయారు. అది తొందరగా విచారణ, దర్యాప్తు పూర్తి చేసి ఆ బాధ్యులు ఎవరో, ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి చుక్కలు చూపిస్తే ఇగో ఇలాంటి మాటలు రావు. ప్రాణాలతో ఆడుకున్నది వాళ్ళు, మద్యాన్ని అడ్డం పెట్టుకుని బొక్కసాలు నింపుకున్నది వాళ్ళు, అడ్డంగా దోచుకున్నది వాళ్ళు, నియోజకవర్గాల వారీగా డిపోలు పెట్టుకుని ఆ డిపోలకి ఎక్కడెక్కడికి ఎంత స్టాకు, ఏ బ్రాండ్ ఎంత వెళ్ళాలి చెప్పుకున్నది వాళ్ళు, ఆ తెప్పించుకున్న స్టాక్ ఏ షాపుల్లో ఎంత పెట్టాలని మాట్లాడుకున్నది వాళ్ళు, ఆ అమ్మిన దాంట్లో సగం డబ్బులు ఎమ్మెల్యేకి, సగం డబ్బులు తాడేపల్లికి పంపుకున్నది వాళ్ళు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు అంటున్నది కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడైనా జంగారెడ్డిగూడెం మరణాలు కానీ, లేకపోతే వైజాగ్ కేజీహెచ్లో చనిపోయిన నకిలీ సారా వల్ల చనిపోయిన వాళ్ళ జీవితాల మీద కానీ ఆ దర్యాప్తు తొందరగా పూర్తి చేస్తే ఇగో ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి. నిజమే పేర్ని నాని గారు, మీరు
ఆడుకోవాలి, కొద్దిగా ఆడుకోవాలి. ఇంకా ఆడుకుంటేనే ఏమైనా సెగ పుట్టుద్దేమో కూటమి ప్రభుత్వంలో. వాళ్ళు ఏమి చేత కావట్లేదు, వాళ్ళకేం చేయరావట్లేదని కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా అనాలి మీరు, ఇంకా 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 అంటే అక్కడ కొద్దిగా కాక పుడుతుందేమో చూద్దాం. కానీ ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తలు మాత్రం జుగుప్సను కలిగిస్తున్నాయి, నిజమే. ఎందుకంటే ఆ వార్తలు చదివితే ప్రజలకి మీ మీద ఇంకా అసహ్యం, జుగుప్స కలుగుతుంది. అంతవరకు మీరు ఒప్పుకున్నారు. తర్వాత బార్లలో నెలకు 5 కోట్లు స్కామ్ జరుగుతోందనే కొత్త లీడ్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఆ లీడ్ అందుకుని దర్యాప్తు చేసి కొత్త స్కామ్ను బయటికి తీస్తుందా? మీకు చాలా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాకు తెలుసు. అందుకని ఈ కొత్త స్కామ్ బయట పెట్టారు. అది మరి కూటమి ప్రభుత్వం చేసి మీ కోరిక తీరుస్తుందని ఆశిద్దాం. అయితే ఆశిస్తూ ఇది ఏంటి అనేది కూడా చర్చిద్దాం.